శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. అందరికీ నమస్కారం. నేను మీ సాయి శర్మ దత్తానంద. ఈ రోజు మనం తెలుసుకునేది మిథున రాశి వారికి వారి జీవిత విశేషాలు ఏంటి, వారికి ఏ విధంగా బాగుంటుంది, వారు ఏ విధంగా వృత్తిరీత్యా వ్యాపారీత్యా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్ని విధాలుగా కూడా ముందుగా మనం తెలుసుకుందాం. అయితే వీరి యొక్క గుణము తత్వం చూసుకుంటే కనుక 3 గుణాలకు సంబంధించిన వారు అయి ఉంటారు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుందన్నమాట. ముందుగా చూసుకుంటే దైవతాగణం, రాక్షసగణం, అదేవిధంగా మనుష్యగణం ముగ్గురికి సంబంధించిన వారు వీరై ఉంటారనమాట. కాబట్టి దైవతాగణం, మనుష్యగణం, రాక్షసగణం కనుక చూసుకుంటే మూడిటి స్వభావాలు నక్షత్రం బట్టి, నక్షత్ర రీత్యా మహర్దశ అంతర్దశ బట్టి కూడా తెలుస్తూ ఉంటుంది. అయితే ప్రప్రథమంగా వీరు కనుక ఏ దానిలో పనిచేస్తే, వృత్తిరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ దేనిలో పనిచేస్తే బాగుంటుందో మనం తెలుసుకుందాం. సహజంగా మిథున రాశి వారు వైద్యపరంగా, విద్యాపరంగా ఎక్కువగా కూడా రాణిస్తారనమాట. ఏదైనా సరే ఉంటే వైద్య వృత్తి అయినా ఎక్కువగా రాణిస్తారు, లేదంటే విద్యాపరంగా కూడా ఎక్కువగా రాణిస్తారు, లేదంటే తొందరగా వివాహమైన తర్వాత భార్యాభర్తల మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్తో మంచి కుటుంబాన్ని నడిపించే స్థితి వీళ్ళల్లో ఉంటుందన్నమాట. ప్రథమంగా చూసుకుంటే ఈ విధంగా వీరికి ఆలోచనలు ఉంటాయి. అన్ని విధాలుగా కూడా బాగా మంచి ముందడుగు వేసే స్వభావం, ఎక్కడికి వెళ్ళినా ముందడుగులోనే ఉంటారు. చాలామందికి కూడా కొన్ని సందర్భాల్లో వీళ్ళదే విజయం సాధిస్తారు. కొన్ని సమయాల్లో విజయాన్ని అందుకునేంత వరకు వెళ్ళినా ఒక్కోసారి విజయం సాధించలేకపోతారు. కారణం జాతకంలో గ్రహస్థితులు అనమాట. అదేవిధంగా ఇప్పుడు వీరికి ప్రత్యేకించి చూసుకుంటే కనుక మరి మకరంలో బుధుడు ఉన్నాడు. బుధుడు వ్యాపారానికి, ఉద్యోగానికి సంబంధకారకుడు కాబట్టి, అదేవిధంగా మన జాతకంలో మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం ఎప్పుడైతే ఈ అష్టమ స్థానంలో ఈ యొక్క బుధగ్రహ సంచారం జరుగుతుందో దాని ద్వారా ఏంటంటే మొన్న 25వ తారీఖు జనవరి రోజు అన్ని గ్రహాలతో పాటుగా బుధ గ్రహం కూడా మారటం జరిగిందనమాట. బుధుడు ఎప్పుడైతే మారతాడో, బుధుడు మారడం వల్ల సహజంగానే కొన్ని ఇబ్బందులు పడడం, అష్టమ స్థానంలో బుధుడు ఉండటం వల్ల అనుకున్న వ్యాపారం అంతగా రాణించలేకపోవడం, ఉద్యోగపరంగా ఆటంకాలు కలుగుతూ ఉండటం, ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట ఈ యొక్క మిథున రాశి వారు. సహజంగా చూసుకుంటే మొన్నటి వరకు సప్తమ స్థానంలో బుధుడు ఉండటం వల్ల అన్నిట్లో అనుకూలత, లాభాలు, వ్యాపారం అన్ని కూడా బాగున్నాయి. కానీ ఇక నుంచి కొద్దిగా వెనక్కి పడే అవకాశం ఉంది. కాబట్టి జాతకంలో మనకి బుధుడు కనుక మంచి స్థితిలో ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేవు, కానీ నీచ స్థితిలో ఉంటే కనుక ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మార్చి నుంచి చూసుకుంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ప్రారంభ దశ అనమాట. ఎప్పుడు కూడా మనకి ప్రారంభ అంతర్దశ అనేది ఉంటుంది. ప్రారంభ దశ, మహర్దశ, అంతర్దశ ఇలా దశలు ఉంటాయి. ప్రత్యేకించి బుధుడు ఎప్పుడైతే అష్టమ స్థానంలోకి వచ్చాడో అది ప్రారంభ దశ కాబట్టి సహజంగా 3 నెలల పాటు మంచి యోగదాయకంగా ఉంటుంది. అన్నిట్లో కూడా కలిసి వస్తుంది. ప్రత్యేకించి వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఎంత మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మనం ప్రయత్నించిన ప్రయత్నాలన్నీ కూడా చుట్టుపక్కల వాళ్ళే మనం చేసేదంతా కూడా వ్యతిరేకంగా చెప్పడం 10 మందికి, అన్నిట్లో కూడా రివర్స్లో ప్రవర్తించడం, మనం చేసే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఆటంకాలు కలిగించాలనుకోవడం, ప్రమోషన్స్ అన్ని మన చేతి వరకు వచ్చినవన్నీ కూడా చెడగొట్టాలనుకోవడం. అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే జాతకరీత్యా, గోచారరీత్యా రెండిట్లో కూడా ఒకవేళ మన గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. గ్రహస్థితులు కనుక అనుకూలంగా ఉంటే అన్ని మంచి జరుగుతాయి, దానికి భయపడాల్సిందే. ఒకవేళ జాతకాన్ని పరిశీలించినప్పుడు గ్రహస్థితులు బాగాలేకపోతే ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దాని పరిష్కారం మనం జాతకాన్ని చూసి క్షుణ్ణంగా పరిశీలించి ఏ గ్రహం బాలేదో తెలుసుకొని ఆ గ్రహానికి అధిష్టాన దేవత, ఆ మూలమంత్రం జపం చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుంది. ఈ యొక్క విధంగా చూసుకుంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, మే నుంచి చూసుకుంటే కనుక సహజంగా వీరికి ఇప్పటి వరకు కూడా నవమ స్థానంలో ఈ యొక్క గ్రహ సంచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దశమం నుంచి ఏకాదశం ఎన్ని గ్రహస్థితుల ప్రభావాలు ఉన్నాయంటే వీళ్ళల్లో దశమ స్థానంలో గ్రహ సంచారం, శని భగవానుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. కాబట్టి దశమ స్థానం, దశమం యోగ్యకారకుడు, భాగ్యకారకుడు. అదేవిధంగా అన్నిట్లో కూడా మంచి యోగాలు ఉన్నాయి. ఆ యోగంతో పాటు కొన్ని ఇబ్బందులకరంగా రాహుతో కలిసి ఉండటం వల్ల, రాహు ప్రభావం చేత మనం అనుకున్నదంతా కూడా రివర్స్లో ప్రవర్తించడం, వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ధనపరంగా కానీ సమృద్ధిగా వస్తున్నప్పుడే సరైన సమయంలో అవగాహన లేకపోవడం, కోపంతో, ఎందుకంటే వీళ్ళకి కుజుడు ఎప్పుడైతే వీర స్థితిలో ఉన్నాడో వక్రించి కుజుడు ఉండటం వల్ల వీరికి వ్యతిరేకమైన స్వభావం, వ్యతిరేకమైన ఆలోచన, వ్యతిరేకమైన క్రోధం ఇలాంటివన్నీ కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది.
ఎంత మౌనంగా ప్రవర్తిస్తే అంత మంచిదన్నమాట. సహజంగానే వీరికి లోపల ఒకటి బయటకు నటించడం చేత కాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. దాని యొక్క ప్రభావం అధికమైన కోపం ఈ రెండు అవ్వటం వల్ల స్నేహితుల పరంగా, మిత్రుల పరంగా, బంధువుల పరంగా ఇలాంటివన్నిటికి పరంగా వ్యతిరేకత అనేది ఒకటి సూచిస్తూ ఉందన్నమాట. కాబట్టి మనం పనిచేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయడం మంచిదన్నమాట. ప్రత్యేకించి వీరికి సరైన సమయం అని చెప్పి అర్థమవుతుందన్నమాట. ఎవరు ఎలాంటి వారు, ఏం చేస్తే మంచిది, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మన లైఫ్ బాగుంటుందనేవి ఒక ప్రణాళికగా ఎదురయ్యి అన్ని సమస్యలకి కూడా సమస్యలు వస్తుంటాయి, పరిష్కారాలు దొరుకుతుంటాయి. అన్నిటికీ కూడా అలా జరిగే అవకాశం ఉందన్నమాట. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 మాసాలు చూసుకుంటే కనుక, జూన్ నుంచి చూసుకుంటే 6 మాసాలు, జూలై నుంచి చూసుకుంటే కనుక 5 మాసాలు. ఈ 5 మాసాలు ప్రత్యేకించి అన్నిట్లో కూడా చాలా జాగ్రత్తగా, ఒకటికి 2 సార్లుగా ఆలోచించి, ఒకటికి 10 సార్లుగా ప్రణాళికలు రచించి చేస్తే ఏ కార్యమైనా సరే నిర్విఘ్నంగా అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట. అలా కాకుండా ఖచ్చితంగా పూర్తిగా మనసు పెట్టి చేస్తేనే ఫలితం ఉంటుంది, లేదంటే ఇబ్బంది అవుతుంది. సహజంగా వీరికి దోషాలు చూసుకుంటే, వీరికి అష్టమ స్థానంలో గనక చంద్రుడున్న, రవి ఉన్న మాతృశాపం కానీ పితృశాపం కానీ ప్రభావం ఉంటుందన్నమాట. బుధుడు ఉంటే ఉద్యోగ సంబంధించింది అవ్వచ్చు, లేదంటే వ్యాపార సంబంధించింది అవ్వచ్చు, లేదంటే వీరికి వచ్చే దోషం ఉదర సంబంధమైన ఇబ్బందులు రావడం, గ్యాస్ సంబంధించిన ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం, ఉదర సంబంధించిన వ్యాధులు ఎక్కువ ఉండటం జరుగుతూ ఉంటుందన్నమాట వీరికి. అయితే వీరు చదువుకుంటే తక్కువైనా వీరి ఆలోచనలన్నీ కూడా మంచి చిన్న చిన్న రెమెడీస్ ద్వారానే, అంటే ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక వీరికి ప్రత్యేకించి వీరు చెప్పినవి అందరికీ పనిచేస్తాయి. ఏదన్నా టాబ్లెట్స్ కానీ, ఇలాంటి మందులు కానీ, ఇలాంటివి ఔషధాలు కానీ ఏదన్నా స్వీకరించినప్పుడు వీరికి సెట్ అవ్వదు, కానీ వీరు ఎవరికైనా చెబితే కనుక అది ఖచ్చితంగా సెట్ అవుతాయి. అంటే అంత ప్రభావం వీరి మీద ఉంటుందన్నమాట. అయితే ఇవన్నీ కూడా జాతకాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి, మన జాతకంలో ఏ గ్రహం బాలేదు, ఏ గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహస్థితులు రివర్సులో ఉన్నాయి, గ్రహస్థితులు బాలేకపోతే ఏ విధంగా ఉంటుంది, గ్రహస్థితులు బాగుంటే ఏ విధంగా ఉంటుంది అనేది జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడే తెలుస్తుంది అనమాట. కాబట్టి జాతకంలో వీరికి ప్రత్యేకించి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఏంటిదంటే, ఎప్పుడూ కూడా విష్ణు సహస్రనామం, లక్ష్మీనారాయణ స్తోత్రం ఇవన్నీ కూడా ధ్యానం చేస్తూ శ్లోకం కవచం చేస్తే కనుక మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.